హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది రవ్వ కేసరి అండి. ఇక ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఇంకా జీడిపప్పు, కిస్మిస్ అవి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ రవ్వ తీసుకొని కొంచెం ఇది రవ్వ నెయ్యి వేసి ఎంచుకుందామండి. కొద్దిగా ఇంకా కొద్దిగా నెయ్యి వేసి దీన్ని ఫ్రై చేసుకుందాము. కొంచెం మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. అయ్యింది. ఇంకా ఒక గ్లాస్ రవ్వకు 3 గ్లాసులు వాటర్ తీసుకుంటానండి. అప్పుడు మంచిగా రవ్వ కేసరి పర్ఫెక్ట్గా అవుతుందండి. ఇలా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది. ఇలా 3 గ్లాసులు. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది వేడి అవనిద్దాం. వేడి అవినాక దీనిలో ఫుడ్ కలర్ మనకు వేసుకున్నాలనుకుంటే వేసుకోవచ్చు. నేను వేస్తాను. ఇదిగో నేను కొంచెం కలర్ వేసుకుంటున్నానండి, కేసరి కలరు. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇదిగో రవ్వ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కొంచెం కొంచెం ముద్ద కట్టకుండా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అవ్వాలండి. ఇప్పుడు ఇది మొత్తం ఉడికిపోయి దగ్గర పడాలి. అప్పుడు రవ్వ కేసరి బాగుంటుంది. చాలా ఇట్లా నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతుంది. ఇదిగోనండి, నేను ఇక ఒకటి బావు చక్కెర తీసుకుంటా. ఇక ఒకటి వేస్తున్నాను. ఇలా స్వల్ప ఇదిగోనండి, ఒకటి ఫుల్ వేసుకున్నాను. మళ్ళీ ఇంత వేస్తున్నాను. ఇదిగో ఇలాయచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఇలాయచి పౌడర్ యాడ్ చేసుకుంటాను. ఇదిగా రవ్వ కేసరి రెడీ అయిందండి. ఇక జీడిపప్పు మనం కిస్మిస్ ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా, ఇక నెయ్యి దీంట్లో యాడ్ చేసుకుంటున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత స్మెల్ వస్తుంది, ఎంత బాగుంది. సేమ్ గుడిలో ప్రసాదం లాగే ఉందండి. ఇది ఇవ్వద్దు ఈరోజు మాది బెంగళూరు. కొంచెం కన్నడ తెలుగు మిక్స్ అవుతుంది, ఏమనుకోకండి. ఇక్కడ పక్కకు కన్నడ మాట్లాడి ఇక్కడ మాట్లాడే వరకు ఒకటి తెలుగు వస్తుంది. సారీ, ఏమనుకోకండి. అవుతుందండి. చూడు, ఇంకా ఇది 2 డేస్ ఉంటుందండి. ఇలా కొనైనా తినబోదు. ఇదిగోనండి, రవ్వ కేసరి రెడీ అయింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.